చెరువు ఆక్రమణలో భయోందోళనలో ఆముదాలదిన్నె గ్రామస్తులు. నెల్లూరు జిల్లా కావల్ రూరల్ మండలం ఆముదాలదిన్నె గ్రామంలో చెరువు కట్టంచు ప్రాంతాన్ని కొందరు ఆక్రమించి పేడ దిబ్బలు వేసి స్థలాన్ని చదును చేసి రేకుల షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణ వల్ల చెరువులో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వర్షాకాలంలో తమ ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అలాగే పేడ దిబ్బల కారణంగా విష సర్పాలు, ఇతర క్రిమి కీటకాలు నివాస ప్రాంతంలోనికి చేరి చిన్నారులను, మహిళలను తీవ్ర భయోందోళనకు గురి అవుతారని వాపోయారు. చెరువు ప్రభుత్వ ఆస్తి కావడంతో దాన్ని ఆక్రమించకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్రమాలను తొలగించి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మాది అవదాలదిన్నె రామకృష్ణ నా పేరు. ఇక్కడ పేడ దెబ్బలు అవన్నీ పోస్తూ ఉన్నారు. ఊళ్ళో వాళ్ళు నడువురులో ఉంటారు. నడువురులో నుండి ఇక్కడ తీసుకొచ్చి పోస్తున్నారు. రేపు వర్షాకాలం అంతా ఇబ్బందిగా ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కట్ట మీదకి వస్తాయి. బురదంతా పాములు అన్నీ పిల్లకాయలు ఉన్నారు. ఇంట్లో రోజు పాములు వస్తుంటాయి సార్. అందులో మట్టి దూరే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మొత్తం క్లీన్ చేయించి కబ్జా చేస్తున్నారు. ఆ పాములు ఇక పేడ నీళ్ళు, ఈగలు అన్నీ ఇక ఆ చెత్త పోసిన గాలికి చెత్త అంతా కూడా ఇంట్లోనే ఉంటుంది. ఎదురుళ్ళు సార్ మా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. వాళ్ళేమో నడువురులో ఉంటారు. మా 4 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు అడిగారు మీరు? అడిగాం సార్. ఏమంటున్నారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని అడిగితే చెప్తానే ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు సార్. తీస్తే కదా వాళ్ళు మట్టి కట్టని ఎవరు పంపించుకునేదానికి మళ్ళీ దాన్ని అక్కడనే చదువు చేసి పెట్టారు. వర్షాకాలం అంతా పాములు అన్నీ వస్తున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఇదంతా సాఫ్ చేయించేది ప్రతి సంవత్సరం అంతే. సాఫ్ చేయించేది పేడలో అన్నీ తీసుకొచ్చేది పోసేది. ప్రతిసారి గొడవలు, అడిగితే గొడవలు. మేము ఉండేది మేము ఇద్దరమే, వాళ్ళేం 10 మంది ఉన్నారు. గొడవలు అవుతున్నాయి. అదే సార్ మా ప్రాబ్లం. ఎదురుగా మా ఇంటి ఎదురుగా అవుతుంది. ఆ చెత్త అంతా ఇంట్లోకి ప్రతిరోజు ఇంట్లోకి చిమ్ముకోవడం, పోయటం, మళ్ళీ మేము పోసినా మళ్ళీ రావటం, అదే పని. వానలు వస్తే పాములు. మట్టి తోలిచ్చి రేకుల షెడ్లు వేయటానికి బర్రెలకి చెప్పారా వాళ్ళు మీకు? మీకేం కావాలని మీరు ఇక్కడ చేయొద్దని. అది ఖాళీగానే ఉండాలి చెరువు. అట్లా 2-3 సార్లు ఎట్ట దెబ్బలు కట్ట తొగ్గు పెట్టుకున్నాం సార్. ఏరే వాళ్ళు కూడా పోస్తే వాళ్ళు కూడా ఆగిపోయారు. సరే నేను ఎట్టకట్ట తొగ్గు పెట్టుకున్నారా, అయిపోయింది. సరే ఎరువు పోస్తారని వదిలేస్తాం. ఇప్పుడు మళ్ళీ అది ప్యాంట్ పొరం కొట్టించి మళ్ళీ మేము నిన్న పని పోయి వచ్చేలేకే అది అంత వైనింగ్ చేసి పెట్టి ఆడున్న చెట్లు అది అంత వైనింగ్ చేసి ఆడదాకా పెట్టి మళ్ళీ ఇవాళ మట్టి దొలియాలనుకున్నారు వాళ్ళు. మట్టి దొలిచ్చి అదంతా మళ్ళీ సబ్ చేసి మళ్ళీ రేకుల చెట్లు లాగేసి వామేయాలంట. బర్రెలు తీసుకొని వచ్చాడు పెట్టాలంట. ఆడ చేస్తే ఎట్ట కుదరద్దే. ఇడిగా ఉన్నా కూడా పాములు వస్తున్నాయి ఇళ్ళల్లోకి. ఇప్పుడు రేపు ఇంకా నిన్న వైనింగ్ చేస్తుంది వాసన కొండలేకుండారంట ఆడ అందరూ. రేపు ఇంకా వానలకి ఉంటామా? పిలకలు బలకాలు ఉంటున్న పాములు 2 రోజులకు ఒకసారి తిరుగుతానే ఉండి, ఇడిగా కూడా దొరుకుతానే ఉండి. వానలకే కాదు, నాగుపాములు కానీ జరిపోతులు కానీ నీళ్ళ పాములు కానీ అన్నీ వస్తానే ఉండి ఇళ్ళల్లోకి. వాళ్ళకి ఎట్లాగే ఎన్నిసార్లు తొగ్గు పెట్టుకుని ఎట్లాగే వాళ్ళు వింటం లేదు సార్. ఇప్పుడు 2-3 సార్లు తొగ్గు పెట్టుకున్నాం. వాళ్ళు చేసేదే అంటున్నారు. అది ఏం చేయాలా? అందుకే మీకు చెప్పింది. అదే అంటే మాది అంటున్నారు. చెరువుది అయిపోయా అదంటే మాది అంటున్నారు. ఎవరు వెళ్ళడానికి వాళ్ళదే వదిలేసి ఉండే, ఎవరు వెళ్ళడానికి వాళ్ళదే కదా సార్. వాళ్ళదంటే మా ఎట్ట కుదరద్దే.